హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు ఏంటంటే, ఈరోజు మనం ఇంట్లోనే వ్లాగ్ చేయబోతున్నాం. అది ప్రాపర్‌గా వ్లాగ్ ఉంటదనమాట. కొద్దిగా కంటిన్యూ అవ్వండి. దానికన్నా ముందు మనం టిఫిన్ తినబోతున్నాం. ఫస్ట్ టిఫిన్. ఎందుకంటే టిఫిన్ తింటే కదా మనకి ఎనర్జీ వస్తది చెప్పడానికి. అందుకే టిఫిన్ తిందాం. గెస్ చేయండి టిఫిన్ ఏంటో? మా ఇంట్లో టిఫిన్ ఏంటో? అంటే ఇన్ని రోజులు మా అమ్మేమో ఊర్లో లేదనమాట. పుట్టపర్తి వెళ్ళింది. పుట్టపర్తి సేవ శ్రీ సత్య సాయిబాబా సేవకెళ్ళిందనమాట. అయితే ఇన్ని రోజులు నేను టిఫిన్ కూడా సరిగ్గా తినలే. ఒకవేళ తిన్నా ఏదో దోసో ఏదో తిన్నా. తక్కువ. దోస కూడా తక్కువ తిన్నాం. ఇప్పుడు గెస్ చేయండి నా టిఫిన్ ఏంటో? అంటే ఇంట్లోనే టిఫిను. ఇన్ని రోజులు కొద్దిగా బయట కొన్ని రోజులు టిఫిన్ నడిచింది కాబట్టి, ఈరోజు టిఫిన్ ఏంటో గెస్ చేయండి. గెస్ చేయండి. నేను చూపిస్తా ఆగండి. టిఫిను ఉప్మా. ఉప్మా మీరెప్పుడు తినే ఉండరు. మా ఇంట్లో రకరకాలుగా ఉప్మాలు నడుస్తాయన్నమాట. రవ్వనూక ఉప్మా, ఒరినూక ఉప్మా, సేమియా ఉప్మా, అటుకుల ఉప్మా అని ఎన్నో రకాల ఉప్మాలున్నాయన్నమాట. అన్ని రకాల ఉప్మాలు రోజు మా ఇంట్లో నడుస్తాయి. అంటే రోజు మనకు బోర్ కొట్టకుండా రోజు అంటే ఈరోజు సేమియా ఉప్మా, రేపు అటుకుల ఉప్మా, ఎల్లుండి ఒరినూక ఉప్మా, అవతల నాడు రవ్వ ఉప్మా అలా నడుస్తదన్నమాట. అంటే బోర్ కొట్టకూడదు ఇంట్లోళ్ళకి. అలాంటి ఉప్మాలు నడుస్తాయన్నమాట. మా అమ్మ అలా చేస్తది ఉప్మాలు. అట్లుంటది. ఇన్ని రోజులు మా అమ్మ మిస్ అయిపోయిందనమాట ఉప్మాలు చేయడం. అందుకే మళ్ళీ సేవకెళ్ళి మిస్ అయిపోయా ఉప్మా చేయడం. అందుకే మళ్ళీ ఉప్మాలు చేయడం మళ్ళీ మొదలెట్టిందనమాట. చలో ఏదో ఒకటి దొరుకుతుంది. ఇన్ని రోజులు అసలు టిఫినే తినలే. ఇప్పుడు ఉప్మా అయినా దొరుకుతుంది. అది పరిస్థితి అనమాట. చలో ఉప్మా తినేసాక నేను ఇప్పుడే ఉప్మా మనకేం కొత్త కాదు. ఉప్మా మనం నర్సరీ ఎప్పుడైతే పుట్టామో కదా! అప్పటి నుంచి నేను ఉప్మా తింటూనే పెరిగాననమాట. ఉప్మా బాడీ ఇది నాకు. ఇది ఉప్మా బాడీ అనమాట. మామూలు బాడీ కాదు. ఉప్మా బాడీ. మీకు ఇంకోటి చూపిస్తా ఆగండి. అక్కడ ఫోటో కనబడుతుందా? ఆ ఫోటో చూసారు కదా! ఆ ఫోటో వ్యక్తి మా తాత అనమాట. అంటే మా తాత కూడా ఉప్మా తిని ఈ ఇల్లు కట్టారనమాట. మా తాత కట్టిన ఇల్లే. ఉప్మా తిని. అది ఉప్మాలో ఉన్న పవర్. అంటే ఉప్మా అంటే మీరు రోజు తినే ఉప్మా మళ్ళీ తినకండి. ఇల్లు కట్టాలంటే మీరు తినే ఉప్మా మళ్ళీ తినకండి. అంటే ఉప్మాలో వేరే రకాలు ట్రై చేయండి. అప్పుడే మీరు ఇల్లు కట్టగలరు. మా తాత వేరే రకాలు ట్రై చేసే ఇల్లు కట్టాడనమాట. ఈరోజు సేమియా ఉప్మా, రేపు అటుకుల ఉప్మా, ఎల్లుండి రవ్వ నూక ఉప్మా ఏదో ఒకటి అలా ట్రై చేయండి. రోజు తినే ఉప్మా మీరు తిని ఇల్లు కట్టలేరు. రకరకాలుగా ఉప్మాలు ట్రై చేస్తేనే మీరు ఇల్లు కట్టగలరు. అది. ఉప్మా అనేది మా వంశ ఫేవరెట్ ఫుడ్ అనమాట. వంశంలో ఫేవరెట్ ఫుడ్ అది. నేను నర్సరీ నుంచి ఉప్మా తింటూనే వచ్చాను. నాకేం అనిపించలే. అయినా ఇప్పుడు కూడా ఉప్మా తింటా. ఈ ఉప్మా తిని నేను ఏదో ఒక రోజు ఇల్లు కడతా. అంటే ఈ ఇల్లునే డూప్లెక్స్ ఇల్లు కడతా అనమాట. డూప్లెక్స్. అది కన్ఫర్మ్. చాలు. ఉప్మా తినేసిన తర్వాత కంటిన్యూ అవుదాం. అంటే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ప్రాపర్‌గా వ్లాగ్ చూపిస్తాను. మా ఇల్లు చూపిస్తాను. మా ఇంటి వెనకదల చూపిస్తాను. మా ఇంటి సైడ్‌లో చూపిస్తాను. అలాగ అనుకున్నాననమాట. ప్రాపర్‌గా చేద్దామని. కాకపోతే అలా కుదరట్లే. ఎందుకంటే మెయిన్ కరెంట్ లేదు. దాని తర్వాత మా ఇంట్లో ఇన్వర్టర్ లేదు. కరెంట్ సడన్‌గా పోయిందనమాట. ఏమవుతుందో మరి అర్థం కాలే. ఒక గంట అయింది ఇంకా రాలే. కరెంట్ పోయి గంట అయింది ఇంకా రాలేదనమాట. నేను అనుకున్న ప్రాపర్‌గా వ్లాగ్ చేసి ఈరోజు వదులుదాం అని అనుకున్నాను. అవ్వల. కుదరలేదు. అది కరెంటోళ్ళతో ప్రాబ్లమ్. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎండాకాలం ఎండ అవుతుంది. జనాలు ఫ్యాన్ కింద కూర్చున్నారు. ఏసీ కింద కరెంట్ కట్ చెయి. కట్ చేస్తా. అంటే ఏసీ కింద ఫ్యాన్ కింద కూర్చున్నా ఒప్పుకోరు ఎండాకాలం కరెంటోళ్ళు. అలాగుంది సిచ్యువేషన్. ఎండ ఉంటే చాలు. ఎండాకాలం వచ్చిందా? ఇన్ని రోజులు చలికాలం నడిచిందా? ఒక్కరోజు కూడా కరెంట్ తీయలేదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందా? ఎండాకాలం ఇలాగ స్టార్టింగ్ అయింది. కట్ చేయి కరెంట్ కట్ చేయి. ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు. కష్టపడాలి. ఫ్యాన్ కింద కూర్చోకూడదు. ఎండాకాలం కష్టపడాలి అన్నట్టు కరెంట్ కట్ చేస్తున్నారనమాట. ఇంకేం చేయలేం. చలో ఇంకేదో రోజు ట్రై చేద్దాం. ఈ మొత్తం ఇల్లు వ్లాగ్ చూపిస్తాను. ఆ రోజు ట్రై చేద్దాం. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ లాస్ట్ దాకా చూస్తున్నారంటే నా వీడియో
హోలీ మాత్రం జాగ్రత్తగా జరుపుకోండి. ఎవరికైతే స్విమ్మింగ్ రాదో వాళ్ళు నదికి వెళ్ళమాకండి.